హైవ్యూస్ కేసీఆర్ ఫ్యామిలీ యొక్క నోటి దురుసుకి బయటపడుతున్నటువంటి దారుణమైనటువంటి విషయాలకు సంబంధించి రియాక్ట్ అయ్యే విధానానికి ఇది పరాకాష్ట. మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు పేపర్ లీక్ అయితే ఇదే కేటీఆర్ ఏమన్నాడండి? పరీక్షలు అన్నాక పేపర్ లీక్ అవుతాయి, దానికి ఏంటి అన్నాడు. ఇంతేనా? 2 పేపర్లు లీక్ అయినాయి, పక్కన పెడదాం. మొన్న మేడిగడ్డ ప్రాజెక్టులు అన్నాక పిల్లర్లు అన్నాక కూలిపోతాయి. 2 పిల్లర్లు కుంగాయి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఇద్దరు లంగాగాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారు, దానికి ఏంటి పెద్ద అంతర్జాతీయ ఇది ఇష్యూ అన్నట్టు. అంటే 2 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. చూడండి, అసలు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అల్లల్లాడిపోతూ ఉంటే, పరీక్ష పేపర్ లీక్ అయ్యి నేను బాధపడుతూ ఉంటే సిగ్గు లేకుండా కనీసం మంత్రిగా ఉండి ధర్మబద్ధంగా మాట్లాడాల్సింది పోయి నిర్లక్ష్యంగా పరీక్ష పేపర్లు అన్నాక లీక్ అవుతాయి, 2 పేపర్లు లీక్ అయినాయి, దానికి పెద్ద ఇంత ఇదా అని మాట్లాడిన క్యాండిడేట్ నిన్న మేడిగడ్డ ప్రాజెక్టు. అరే, ప్రాజెక్టు ప్రారంభించి కూడా తిప్పి 5 ఏళ్ళు కూడా అవ్వట్లా, లక్షల కోట్ల ప్రాజెక్టు. ఆఫ్కోర్స్ అది వేల కోట్లు అనుకోండి, మోరల్ లక్షల కోట్లు కాలేసిన ప్రాజెక్టు. అంత అధ్వానంగా కట్టి కేసీఆర్ పనిమాల నేను అంత భగీరథుడినయ్యి అంతా చేస్తాను అడ్డావిడి చేసిన క్యాండిడేట్ వాళ్ళే అంత గెలుక్కున్నది. మరి వాళ్ళ హయాంలో ఇంత జరిగితే 2 పిల్లర్లకు దానికి ఎందుకు తీయేస్తారేంటి, రిపేర్ చేయించడానికి మాట్లాడాడు. ఈరోజు 2 ఫోన్లు ట్యాప్ అయినాయి, అది కూడా తప్పు చేసిన 2 ఫోన్లు త్వరలో తెలియదని అంటాడు. అదే లంగగాళ్ళు అది ఇది ఎంత దారుణం అండి. 2 పేపర్ లీక్ అయినాయి, 2 పిల్లర్లు కుంగిని, 2 ఫోన్లు ట్యాప్ అయినాయి. అది పెద్ద విషయమా? తెలంగాణ ప్రజలకి నిజంగా హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. వీళ్ళు కానీ మరలా గెలిచినట్టయితే ఇక జీవితంలో ఈ విషయాలన్నీ బయటపడే కాదు. ఇంక తెలంగాణ అసలు ఎలా ఉండేది అంటే ఊహించుకుంటే నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే నిన్న చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి సంబంధించేసి హరీష్ రావు దగ్గర పనిచేసిన వాళ్ళు నరేష్ మరికొంతమంది కలిపి కొన్ని వేల చెక్కులను లేపేశారట. అవి పేదలకు వెళ్లాల్సిన చెక్కులు, పేషెంట్ల చెక్కులు, అవి కూడా దుబ్బేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం చెక్ చేస్తా పోతా అంటే ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా అంటే ఏకంగా మొన్న కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు అన్నారే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ అట, వాళ్ళ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ అట. ఎందుకు ఏంటంటే నమ్మకం లేక వేరే పార్టీలతో ఏం మాట్లాడుతున్నారు ఏంటి, అటు వెళ్తారా ఏంటి అన్నట్టు. అంటే చూడండి, వాళ్ళ పార్టీ వాళ్ళకి నమ్మకాలు, అందులో మంత్రుల ఫోన్ కూడా ట్యాపింగ్ అట. అందుకే వాళ్ళు కుక్కిన పెయిన్లో పడున్నారు. ఈరోజు మొత్తం కూడా కాంగ్రెస్ వస్తూ ఉన్నారు. అడ్డంగా మునిగిపోయిందండి బీఆర్ఎస్ పార్టీ అయితే. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళని నమ్మలా. నేను కేసీఆర్ నమ్మా, నేను ఆయనతో ఉన్నా, కానీ నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను మాట్లాడే ప్రతి ట్యాప్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నన్ను గ్రిప్లో పెట్టుకోవటం, నేను ఎప్పుడైనా ఏదైనా వెళ్దాం అనుకుంటే ఇదిగో నీ కథ ఇదిగో నా దగ్గర ఉంది అంతా అని చెప్పి చూపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఆపేయటం. ఇంత దారుణం, ఇంత అధ్వానమా? తలుచుకుంటేనే గొల్లు గగురు పుడుతుంది నాకైతే. ఇంత ఘోరంగా పాల్పడ్డారు ఏంట్రా బాబు అని. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మొత్తం సీరియస్గా ఉన్నారు. అసలు ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇస్తారో నాకు అనిపిస్తా ఉంది. 1 సిబిఐకి ఇచ్చారో కథం ఇంక అయిపోయింది బీఆర్ఎస్ పని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళైనా స్టేట్ గవర్నమెంట్ త్రూ అయినా ప్రాబ్లం విచారణ చేపిస్తూ ఉంటే అగైన్ మరలా ఇంకో 2 డీసీపీలో డిఎస్పీలో వాళ్ళిద్దరు దొరికారట. ఇప్పుడు మొత్తం అరెస్ట్ అయిన వాళ్ళు 5. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, ఇప్పుడు కొత్తగా వచ్చేసి రాధాకృష్ణ, మళ్ళీ ఇంకో క్యాండిడేట్ ఎవరు. తీగలేకపోతే దొంగ గదిలినట్టు బీఆర్ఎస్ భాగవతం అంతా బయటపడుతుంది. ఆ కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఇందులో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. మొన్న మధ్య ఎమ్మెల్యేలు కొనుగోలు హడావుడు చేశారు, అది కూడా ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు. అడుగడుగునా ఫోన్ ట్యాపింగ్, అడుగడుగునా ఫోన్ ట్యాపింగ్. ఎవరు గదిలించిన ఫోన్ ట్యాపింగ్ బాధితులే. మునుగోడు ఎన్నికప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి, మొన్న దుబ్బాకి ఎన్నికప్పుడు రఘునందన్ రావుకి సంబంధించి, హుజురాబాద్ అప్పుడు వచ్చేసేమో ఈటెల రాజేందర్ సంబంధించి, అండ్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆనాడు రేవంత్ రెడ్డి మీద వాళ్ళ ఫ్యామిలీ ఆడవాళ్ళు మాట్లాడుకునే ఇవి కూడా ఇంత దారుణమా? నాకెందుకు కన్ఫర్మ్ అనిపిస్తుంది ఏ క్షణమైనా సరే ఐదర్ కేటీఆర్ కేసు ఇద్దరు ఎవరో అరెస్ట్ అవుతారని అనిపిస్తాను. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.